వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కాకాని జైలు నుంచి బయటకు రావడంతోనే జిల్లా నేతలు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. క్వార్జ్ అక్రమ త్రవ్వకాలు, గిరిజనులను కులం పేరుతో దూషించిన కేసుల్లో A4 గా ఉన్న కాకానికి ఏపీ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాని తనపై విచిత్రమైన కేసులు పెట్టారని 7 పీటీ వారెంట్లు వేస్తారని తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు జైలు అడ్డంకి కావన్నారు. ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, వన్నె తరగనటువంటి వాళ్ల ప్రేమాభిమానాలు. ఈరోజు ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేనేది కూడా వ్యాఖ్యానించలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది. అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది. అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్థితి.